తెంకణాదిత్య కవిరాజ శిఖామణి నందెచూడిని కుమార సంభ్రమం 51వ భాగం 2/1/25. ఇంద్రుడు కుమారస్వామి మీదకు వచ్చి దెబ్బతిని శరణు వేడుతూ ఐరావత గజమెక్కి ఇంద్రుడు వెంబడించే కుమారుణ్ణి శివుడు చూసి, పార్వతి ఇదిగో నీ కొడుకు అని ఆ వృత్తాంతమంతా తెలిపితే వచ్చి తన మరుగు చొచ్చిన ఇంద్రుడికి అభయహస్తమిచ్చి కుమారుణ్ణి చూసి చేతితో తట్టి చేతులు చాస్తూ తల్లిదండ్రులను చూసి తర్వాత ఏం జరిగిందో చెప్పు. ఆ హరి విడిచి విసర్గ ఆ హరి విడిచి నిసర్గ స్నేహంబున పారు తెంచ చెచ్చర సుమనోదోహలమున వరపుత్రోత్సవంబున గుహుడు తల్లిదండ్రుల కడకున్. కుమారస్వామి ఇంద్రుణ్ణి వదిలి సహజమైన ప్రేమతో తండ్రి మీద ఉత్సాహంతో తల్లిదండ్రులకు పుత్రోత్సాహం కలిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. అలా పరతించు కొడుకు ఎత్తుకొని త్రినయనుండు అందందెందంబుననుకొని మూర్ధ అఘ్రాణంబు చెయ్యు దగ్గరికి తీసుకొని ఎత్తుకొని శిరస్సును ముద్దు పెట్టుకున్నాడు శివుడు. పులకలు పాడ్మినంగమున బోరన దమ్మదమారి కన్నునల్ అలి తలకాడి శంభునకు వాటి ముదంబు మనంబునందు మోమలది తదుత్సవంబుగని అంబిక కర్మిలి పారుసే సన్నులు పిరునవ్వు మోవిన్ తమాన్ తమాలతికం జమరన్ కళల్ కొనన్. శివుడి ఒళ్ళంతా పులకలు చేయి, కళ్ళులలో ఆనంద బాష్పాలు ఏర్పడి మనస్సులో సంతోషం కలిగి మనస్సు వికసించింది. పార్వతికి ఆ వేడుకను చూడితే పెదవిపై చిరునవ్వు కలిగింది, చెమట కలిగింది. అతిశయించి ప్రేమతో సందులను చేపింది. అంత గిరిసుత పతి చేతనున్న సతుసుదన్ అందుకొని ముభావలోకనంబునన్ మెత్త మెత్తగా కౌగలించుతూ నెయ్యలది వృద్ధాంగన ప్రబోధితంబునన్ సన్నిచ్చుతూ. అప్పుడు పార్వతి పతి చేతిలో ఉన్న కుమారుడు శివుడి చేతిలో ఉన్నటువంటి కొడుకును తీసుకొని మొగాన్ని మృదువుగా కౌగలించుకొని నేను ఉప్పొంగటం చేత ముసలి స్త్రీలు చెప్పినట్లుగా సన్నులు పాలు ఇస్తూ తరమున కన్గబల్ పొలయ తల్లి ముఖాబ్జము సోచు నెమ్మనంబరల కుచగ్రమెయ్యన ముఖాబ్జమునన్ కబళించి పీల్చు మై గురువులు వారకేల బుడుకున్ తెరమోవుల నవ్వు ఇంపు పొంపిరికొన కార్తికేయుడు కుభృత్సుతకు ఉల్లము పల్లవింపగన్. కుభృత్సుతకున్ అంటే పర్వతానికి కూతురైనటువంటి పార్వతి, కుమారస్వామి తల్లి అయిన పార్వతి హృదయం ఆనందింపగా ప్రసరించిన ఆమె ముఖ పద్మం చూస్తూ మనస్సులో ఆమె సనుమలలు తన ముఖాబ్జంతో గ్రహించి పీలుస్తూ ఆమె హర్షంతో ఉప్పొంగగా చేతితో నిమురుతూ తీయని పెదవులతో నవ్వుతూ నింపారు. అగ్ని గర్భుడై కృత్తికలందు పుట్టి కొలన విడవబడి మగిడి గుహుడు వచ్చి పార్వతీదేవి సన్నుల పాలు గుడిచె బాలుగల వారి నెమ్మయి బాపనగునే. కుమారస్వామి అగ్ని గర్భుడై కృత్తికలలో జననం పొంది విడవబడి మళ్ళా వచ్చి పార్వతీదేవి చనుబ్రాలు తాగి ఎన్ని ఆవేదన ఆపసోపాలు పడినా అతనికేం కాల. అదృష్టవంతులను ఎవరూ చెడగొట్టలేరు. అంతనంత వృత్తాంతంబునుగని సురేశ్వరుడు పరమేశ్వరులకు ప్రణామంబు చేసి అక్కడే ఉన్నటువంటి దేవేంద్రుడు విషయమంతా తెలుసుకొని నమస్కారం చేసి
శరణు మహేశ భూరితర సార సుఖప్రద కామకాల సంహరణ భవరోగదారణ సురాసుర వంజ శరీర దుఃఖ దుస్తర కమలాపహార హిమధామ సమస్తగ సోమదేవ విస్తరిత దయా రమాదయా రసయుత గురులబ్ధ విభావనామయ. మహేశ్వర మిక్కిలి అధికమైన శ్రేష్టమైన సౌఖ్యాన్ని ఇచ్చేవాడ, మన్మధుడిని యముణ్ణి దండించినవాడ, సంసారమనే రోగాన్ని నశింపచేసేవాడ, దేవతల చేత రాక్షసుల చేత నమస్కరింపబడేవాడ, శరీర దుఃఖాలనే పద్మాలను నశింపచేసే చంద్రుడ, అన్నిటినీ పొందేవాడ, సోమదేవ విస్తృతమైన సంపదరత దయారసంతో కూడినవాడ, బాగా పొందబడిన స్పష్ట జ్ఞానం కలవాడ, నాగ మురజ బంధాల్ట స్థిరమతి శుభసితమూర్తి వరసుర వరదనుజ దురిత వనధి సుకీర్తి హరదతి శుభయుతమూర్తి స్మర పురహర తను భిదురిత జనన సుకీర్తి స్థిరమైన మతి కలవాడ, మంగళకరమైన తెల్లని ఆకారం కలవాడ, దేవతల మానవుల దానవుల పాపాలనే సముద్రాలను ఇంకించేవాడ, బాగా శుభాలతో కూడిన ఆకారం కలవాడ, మన్మధుణ్ణి త్రిపురాలను హరించేటువంటి శరీరం చేత వజ్రంగా చెయ్యబడిన వేగం కలవాడ, సత్కీర్తి కలవాడ అని నాగాభరణుడు నాగబంధమురబంధములను ప్రస్తుతించి ఆ కుమారుడు తన్నేలిన వాడని ఎరుంగక అజ్ఞానుభావంబున ఆ చేసిన అపరాధంబులు సహింపవలనని భయస్థుండై వడకుతున్న స్వరపతి ఉమాపతి కరుణించి అభయహస్తం బిచ్చిరంత వృత్తాంతం బెరింగి అని శివుడి నాగబంధ మురజ బంధాల చేత ప్రస్తుతి చేసి, ఆ కుమారుడు నన్ను రక్షించేవాడు అని తెలియక అజ్ఞానంతో నేను చేసిన తప్పును కాపాడవలని సైచ అంటే దాన్ని తప్పును మన్నింపడు అని భయంతో వడుకుతున్న దేవేంద్రుని ఈశ్వరుడు కరుణించి అభయహస్తమిచ్చి తర్వాత వృత్తాంతం ఎరిగించాడు. గరుడాండ స్ఫురితేంద్ర చాపమతి చక్రజ్యోతి విద్యుద్గణంబు శంఖారవ గజ్జనంబులి వాయు ప్రేరితంబుప్పుతో హరి నీలాభ్రము వచ్చి నిల్చే రజతోజ్యత్వర పర్వతోత్తుంగ కందర భాగంబున తత్తటస్థ మదవేదండంబునానందమయీ. గరుత్మంతుడనేటువంటి ఇంద్రధనస్సు కలది, అధికమైన సుదర్శన చక్ర కాంతి అనే మెరుపుల గుంపు కలది, గొప్ప పాంచజన్య శంఖధ్వని అనే శబ్దం కలిగిన విష్ణువని నల్లని మేఘం కైలాస పర్వతంలోని ఎత్తైన గుహా ప్రదేశంలో కొండ చర్యలలో తిరిగే మద గజమా అన్నట్లుగా వాయు ప్రేరితమై ధ్వనింపగా వచ్చి విష్ణువు అక్కడ నిలబడ్డాడు. అది శతపత్రోత్థ విమాన వేగ కలహంస వ్రాత వగ్వల్లకేసుది గయాది సమస్త వేద విధి సంస్త్రోతాదిరాగంబుతో అతిరాగాత్మకతను ప్రభాసమును
బ్రహ్మాండోదరం బెల్ల పూరితమై మురోసి వెలుంగవచ్చే నృత సుత వినీరేజాపనున్ అద్ధితోవన్. తామర పూల నుండి లేచిన విమాన వేగాంకల రాజహంసల సమూహాల యొక్క సరస్వతి వీణ యొక్క శృతి గేయాలు, నృతి అంటే ఆయన పొగడ్తలు, గేయాలు మన్నవి మొదలైన వాటి అన్ని వేద విహితాలై వేదంలో చెప్పినట్లుగా సంస్కృతులు మొదలైన వాటి రాగాలతో ఎర్రనైన తన శరీర కాంతితో బ్రహ్మాండ గర్భమెల్లా నిండి ప్రకాశింపగా కోరికతో బ్రహ్మ కూడా వచ్చి వాడాడ. ఇట్లు అంబుజాంబాంబు జాసన ప్రముఖ అఖిల భువన భవనాధీశ్వరు పరమేశ్వర అచలంబునం తనుదించి మహోత్సాహంబున పుత్రోత్సవంబు చేసి అంత పరమేశ్వరుండు అనురాగంబున తనకు ప్రత్యక్షంబయ్యున్న కన్నెరింగి హరి పరమేష్టి పురందర ప్రబోధితుండై సురగరుడ అఖిల జగద్గురున కృతాంజలి అయి విష్ణువు బ్రహ్మ మొదలైన అన్ని లోకాల ప్రభువులు కైలాసానికి వచ్చి మహోత్సాహంతో పుత్రోత్సవం చేశారు. అప్పుడు ఈశ్వరుడు అనురాగంతో తనకు ప్రత్యక్షమై ఉన్న జాడ తెలిసి విష్ణు బ్రహ్మేంద్రుల చేత పురికొల్పబడిన వాడై బృహస్పతి సకల లోక గురువైన శిశువుకు నమస్కరించి ఏం చేశారు? బృహస్పతి కృత దారిద్ర్య విద్రావణ స్తవం. బృహస్పతి చేసినటువంటి ఇప్పుడు ఈ స్తవం చదువుకుంటే పఠిస్తే దారిద్ర్యం పోతుంది. శ్రీరామేశ కవీశ్వరాదులదని శ్రీపాదములు భక్తితో ఆరాధించి సమస్త లోక సముదాయాధీసులైరన్న సంసారు దుఃఖ నివారణార్థమభవన్ సర్వేషు లోకత్రయాధాలు నిన్మది గొల్వకున్కి వరనే దారిద్ర్య విద్రావణ. దరిద్రాన్ని తరిమివేసేవాడ ఈశ్వర విష్ణు బ్రహ్మ మొదలైనవాడు హృదయంలో నీ దివ్య పాదాలను భక్తితో ఆరాధించి లోకాలన్నీ సమూహాలు ప్రభువులయ్యి పాలిస్తున్నారంటే సంసారులైన మాబోట్లు తమ దుఃఖాలు పోగొట్టుకోవటానికి అభవుడవు సర్వేశ్వరుడవు మూల్లోకాలకు ఆధారభూతుడవు అయిన నిన్ను మనసులో సేవించకుండా ఉండగలవా? సేవించకపోవడం ఉచితమా, న్యాయమా, ధర్మమా? మరునుండై గడుడస్తి కృషి మది ఉత్మత్తాకృతిన్ సేయమున్ తలయున్ చీరయుదోడు వీడయుడై దైన్యమునన్ పొంది దుర్బలుడై మెత్తని వారి వేడ జలు దుర్భాగ్యాత్ముడు నిన్నెదన్ తలపంగాంచి సురేంద్రుడై వెలయడే దారిద్ర్య విద్రావణ. దారిద్ర్య విద్రావణ దరిద్రాన్ని పోగొట్టే శివ. పాపాత్ముడై బాగా బడలి కృషించి గర్వితుడై దైన్యాన్ని పొంది బలహీనుడై ఇష్టం లేని వాళ్ళని వేడటానికి పోయే అంటే వాళ్ళని ఏదో కోరుదామని వెళ్ళే దౌర్భాగ్యుడు కూడా నిన్ను హృదయంలో తలపకపోతే దేవేంద్రుడైనా ప్రవేశించగలడా? భయరోగార్తి మహాతురవుఘజయము పాయన్ ముదంబొందు నిర్భయ కళ్యాణ సుఖశాంతి సంపద సుఖప్రాప్తుండగున్ దుఃఖ సంక్షయమై కర్మ నిబంధనాపహరమై సౌఖ్యాత్ముడై ముక్తుడౌదయని వెవరిజూతు వాడు భూమిలో దారిద్ర్య విద్రావణ అన్నాడు.
ఓ దరిద్రాన్ని పోగొట్టేటువంటి ఈశ్వర, నువ్వు దయతో ఎవ్వణ్ణి చూస్తావు వాడు భూమి మీద భయ రోగ బాధ పీడ అనేటువంటి సమూహం వాడి దగ్గరికి చేరకుండా వాడిని ప్రవేశించకుండా ఉంటాయి. దుఃఖనాశనమై కర్మబంధాలు నశించి సుఖంగా మోక్షాన్ని పొందు. వరదుండి విసుడు భక్తవత్సరుడు దేవవ్రాత సేవ్యుడు శంకరుడు ఆనందుడు అనాథనాథుడని లోకం బెల్ల సద్భక్తి తత్పరుడై సాధకనామధేయ మహిమోద్ధామస్థితు నిన్ను దుస్తర దుఃఖ భావ సమార్థ భావ నయార్థ అర్థికొలుతుర్ దారిద్ర్య విద్రావణ. ఓ దారిద్ర్య విద్రావణుడైన శివ, వరదాయి ఈ వరాలు ఇచ్చేవాడు. దాయి అంటే ఇచ్చేవాడు, వరాలు ఇచ్చేవాడు ఈశ్వరుడు భక్తవత్సరుడు దేవతా సేవ్యుడు శంకరుడు ఆనందుడు అనాథనాథుడు అని జనులంతా సద్భక్తి పరుడై సాధకనాముడైన వాడు నువ్వు మహిమ చేత ఉద్దాముడవు అయిన నిన్ను దుస్తర దుఃఖాలు పోగొట్టడం కోసం అందరూ నిన్ను కొలుస్తారు, ధ్యానిస్తారు. మనమారంగ తొటి క్షణంబున నిన్మత్యుండు భావించి దుర్జనుడు సజ్జనుడవు దుఃఖపరుడు సౌఖ్యాత్ముడై ఘనుడవు మూర్ఖును పండితుండకు మహాకష్టుండు శిష్టుండవు ధనహీనుండు ధనేశుడవు జగమునన్ దారిద్ర్య విద్రావణుడవైన శివ, లోకంలో మనస్ఫూర్తిగా అత్యల్పకాలమైన అంటే కొద్ది కాలమైన నిన్ను మనుష్యుడు మనస్సులో పూర్తిగా భావిస్తే దుర్జనుడైనా సజ్జనుడవుతా, దుఃఖితుడైనా సుఖం అనుభవిస్తాడు, అల్పుడైనా గొప్పవాడవు, మూర్ఖుడైనా విద్వాంసుడవుతాడు, మహాపాపి పుణ్యాత్ముడవుతాడు, ధనం లేనివాడు కుబేరుడే అవుతాడు. నిధి సంఘంబు విధానముల్ మణిగణానీకంబు మంత్రంబులౌషధముల్ భూరి రసాయనంబు రసమాస్పశ్యాది వేదుల్ సకామధుగోఘంబుల్ కల్పవృక్షముల్ తన్మాహాత్మ్యమోహింప చంద్రధర మీ కరుణాబ్జ ఫేన లవముల్ దారిద్ర్య విద్రావణ. దరిద్రాన్ని పోగొట్టేటువంటి శివ, నిధులు సమూహం, కోశాగారాలు, మడుల సమూహం, మంత్రాలు, ఔషధాలు, గొప్ప జీవన ఔషధం, రసం, పరుసవేదు, కామధేనువుల సమూహాలు, కల్పవృక్షాలు అనే వాటి మహాత్మ్యం ఊహిస్తే మీ దయా సముద్రంలో అవన్నీ కూడా చిన్న అణువుల్లాగా ఉంటాయి, నురుగుల్లాగా ఉంటాయి, కెరటాల్లాగా ఉంటాయి. అంటే నీ దయ వాటన్నిటికంటే గొప్ప. నలినాత్మ వ్యవసాయవాదులకు కన్యావాదులకు మంత్రవాదులు దివ్యౌషధవశ్య ధాతురసవాదులు మోహులై తద్దయాకొలతన్ బొందుదురెల్ల ఇట్లివియ కూర్చుమున్ భక్తవత్సల సర్వేశ్వర నిన్ను కొల్వకు ఎదలో దారిద్ర్య విద్రావణ. నిన్ను కొల్వక ఎదలో దారిద్ర్య విద్రావణ. దరిద్రాన్ని పోగొట్టేటువంటి పరమశివ భక్తవత్సల సర్వేశ్వర. ఆత్మవాదులు, వ్యవసాయవాదులు, కన్యావాదులు, మంత్రవాదులు, దివ్య ఔషధవాదులు, వశ్యవాదులు, ధాతువాదులు, రసవాదులు అందరూ అజ్ఞానంతో బాగా కలత చెందుతారు. ముందు
నిన్ను హృదయంలో సేవించకపోవటం వల్ల. అవి ఎలాగో కోరికలు తీరుస్తాయి అంటే తీర్చవు కనుక అవి కోరికలు తీర్చవు. చింతామణి మొదలై నిన్ను మనస్సులో తలుచుకుంటేనే అవి కూడా తమ కోరికను నీ ద్వారా తీరుస్తాయి. కారుణ్యాత్మకు నిందు మానవుడెదన్ కామించ్ సేవించ్ దుర్వ్యాపారాపార సుఖం ఉత్తమ గుణవ్రాతం సత్కీర్తియన్ పరావార పఠీత భూతలం నిర్బాధంబుగా చేదు విస్తారైశ్వర్యమున పొందు నీ దయ మహిన్ దారిద్ర్య విద్రావణ. దరిద్రాన్ని తొలగించేటువంటి పరమశివ దయామయుడవైన నిన్ను మనుష్యుడు హృదయంలో కోరి సేవించి అడ్డగింపరాని అంటే ఆపలేని అధిక సుఖాన్ని, శ్రేష్టమైన సద్గుణాల సముదాయాన్ని, అసదృశ్యాలైన అలాగే సద్యశాన్ని, గొప్ప కీర్తిని, సముద్రం చేత చుట్టబడిన భూభాగాన్ని నిర్బాధంగా అంటే ఏ రకమైన అడ్డు లేక బాధ లేకుండా చక్కగా పరిపాలన చేస్తా. నీ దయచేత భూమి యందు అధిక ఐశ్వర్యం కూడా పొందుతాడు మానవుడు. సరాచార విచార దక్షులు అమల జ్ఞాన క్షణోద్వీక్షణ ప్రారంభాత్మకులు ఆత్మ నిన్ను నెరయన్ భావించి దుర్వార సంసారాంభోనిధి పారమెయ్యిది సుమహత్సౌఖ్యాత్ములై మర్చులా ధారాధేయ విముక్తియుక్తుల ఉదుర్ దారిద్ర్య విద్రావణ. దారిద్ర్య విద్రావణ శివ సారాలైన ఆచారాలను గురించి అంటే మంచి ఆచారాలను గురించి ఆలోచించడంలో సమర్థులైన వాడు నిర్మల జ్ఞానంతో క్షణంలో విస్మరించి నిర్మల జ్ఞానం చేత క్షణంలో విస్మరించి మరిచిపోయి చూసే ప్రయత్నం చేసేవాడు నిన్ను పొందటానికి ఆత్మలో భావించి దుర్వారమైన సంసార సముద్రం ఆవలి ఒడ్డుకి చేరి మిక్కిలి గొప్ప సౌఖ్యాన్ని పొంది దేహాత్మ రూప సంబంధాలన్నీ వదిలేసి పరమాత్మను పొందుతారు కదా. భువి నీ రాజ్య విభూతులు ఉన్నతులు సద్భోగోపభోగావళులు శివలోకాది విశేషలోక సుఖములు సేవ్యంబుగా పార్వతీ ధవ కారుణ్యము సేయు భక్తి వరుడై దారిద్ర్య విద్రావణ స్తవ మధ్యన్ పఠించు మానవులకు దారిద్ర్య విద్రావణ కలిపి వచ్చేట్టుగా చెప్పేశారు. ఓ దారిద్ర్య విద్రావణ శివ పరమేశ శంభూ శంకర భక్తితో ఈ దారిద్ర్య విద్రావణ స్తవాన్ని ఎవరు పఠిస్తారు ఆ మానవులకు నీ అనుగ్రహం భూలోకంలో రాచరికపు సంపదలు, ఔన్నత్యాలు, సద్యోగాలు, మంచి ఉద్యోగాలు, ఉపభోగాలు, శివలోకం మొదలైన విశేషాలు గల సౌఖ్యాలతో సేవింప తగినవిగా చేస్తాడు కనుక నువ్వు అంత గొప్ప అనుభూతిని విభూతిని నీ భక్తులకు అనుగ్రహిస్తూ అని స్తుతించిన అమరేంద్రులకు కరుణించి వరదుండు నీ కోరిన వరంబ ఇచ్చద వేడు కొమ్మనిన మహాప్రసాదం బడి. ఏమయ్యా బాగానే పంపు కొట్టావు, నాకు ఎందుకు కొట్టావు, ఏం కావాలి నీకు అని అడిగితే దేవేంద్రుడు ఇలా అన్నాడు. కలకమున సురలు తారకు ప్రళయానల రూపముదరిపడి ఒక్కో క్షమార్థలగతి మీసలు గడ్డలు ఉలివాడు వాడుచుండు నొందిన భీతిని. అయ్యా అసలు విషయం చెప్తున్నాను వినండి. యుద్ధంలో దేవత తారకాసురుడు యొక్క దెబ్బకి ప్రళయ సమయానలం వంటి ఆకారాన్ని ఒక్కొక్క వాడు చూడంగానే
ఆ ఆకారం చూడంగానే ఉలికి పడిపోయి భయం పొందగా మీసాలు గడ్డాలు కూడా ఇంచకుండా ఆడుతూ లేకుండా ఉన్నాయి. వాడి కంటే ఏమి చేస్తనుడిగిపోయి ఏం చెయ్యాలో తోచని స్థితిలో దేవతలంతా ఉన్నారు. మహానుభావ అని అనేక ప్రకారంబుల తారక అపరాధంబులు విజ్ఞాపించి తన్నిమిత్తంబు మా చేసిన యత్నంబుగా కుమారుండు ఉదయించే ఇంక మీరు కుమారు అమర సేనాధీశ్వరుని చేసి తారకు నిర్జింప పంప వలయునని పరమేష్ఠి పురందర సహితంబుగా సాష్టాంగం విరంగ ఉన్నన్ కని కరుణించి గిరిజానుమతంబునన్ పరమేశ్వరుడు వారి కోరిక వరంబు దయచేసిన మహాప్రసాదం బని. అలా ఎప్పుడైతే తమ కోరికను బయట పెట్టారు, తారకుడి యొక్క నేరాలు చెప్పి అందుకొరకు మేం చేసిన ప్రయత్నం వల్లనే మీరు పార్వతీదేవిని వివాహమాడి మీరు ఇద్దరు కూడా ప్రేమంతో కుమారుణ్ణి కన్నారు. ఆ కుమారుడి కలటానికి వెనకాల నేపథ్యం మాదే, బ్యాక్గ్రౌండ్ అంతా. కనుక ఇంక మీరు ఈ కుమారుణ్ణి లోక కళ్యాణం కోసం దేవసేనా నాయకుడిగా చేసి తారకుణ్ణి ఓడించటానికి పంపండి అని బ్రహ్మాదులు దేవేంద్రాదులందరూ సాష్టాంగ నమస్కారం చేయగా శివుడు పార్వతి వైపు చూసి ఆవిడ హోమ్ మినిస్టర్ ఆజ్ఞ ఇవ్వాలి కనుక ఆవిడ అనుమతితో పరమేశ్వరుడు వాళ్ళ కోరికను వరంగా గ్రహింప మహాప్రసాదం వాళ్ళ కోరిక మన్నిస్తున్నట్లుగా చెప్పి అంటే ఇతని కుమారస్వామిని దేవతా సైన్యాన్ని సైనా నాయకుడిగా చేస్తానని మాట ఇచ్చి కుమారుడి యువరాజ పట్టాభిషేక కామధుకల్ప వృక్ష చింతామణులు వగవగానిచ్చుదము పొందువారికెల్ల వసర తన్నాశ్రయించిన దినులకెల్ల వగవగానిచ్చునే భక్తవత్సలుండు. కామధేనువు కల్పవృక్షం చింతామణి తమ్ము ఆశ్రయించిన వాళ్ళకందరకు వేడి కొనగా అంటే కోరగా దుఃఖింపగా ఇస్తాడు. భక్తవత్సలుడైన శివుడు తన్ను ఆశ్రయించిన జనులు అందరకు దుఃఖింపనివ్వడు కనుక ఏడుస్తేనే కామవృక్షం కామధేను కల్పవృక్షం చింతామణి ఆశ్రయించిన వాళ్ళకే మేలు చేస్తాడు. శివుడు అలాగా తన భక్తులకు వాళ్ళని ఏడిపించకుండానే మేలు చేస్తాడు. అనుతున్ రాగిల్లి జయ జయధ్వనులు వెలగ పొంగి బుర్రట లాడిరి పుష్పవృష్టి గురిసే స్వరపురంబుల నెల్ల గుళ్ళు కట్టి యొనర వాయించే ధమర అత్యుత్సవమును అమరుడు అత్యుత్సవ అని పలికేటువంటి దేవత చాలా వేడుకతో ఆనందించి జయధ్వనులు చేయగా పొంగి జల్లులాడారు అంటే తలకాలాడారు. పూలవాన కురిసింది. దేవతల పట్టణాలంతటా శిబిరాలు వేసుకొని వాయిద్యాలు మ్రోగించి తదవసరంబున విష్ణు ప్రముఖాహి అఖిల సురుడు ఈశ్వర అనుమతంబుగా విష్ణువు బ్రహ్మ మొదలైన దేవత నాయకులంద ఈశ్వరుడి యొక్క అనుమతితో మణికుట్టిమ ప్రభామంజరులెలవారు పల్లవ తోరణ ప్రతిచన శశికాంత వేదికా సదృశు అవధాత వప్ర వరితావలి పెనంగ వరశాలి రూపితాంకుర పాలికలు ఆతపూరణ నికర విస్ఫురణదన కర్పూరశాళీ ప్రకర రంగవల్లీ విలాసములు మౌక్తికలంబనముల వనర తనరి భూన భూభాగము అంబర భాగలీల వలసి బలసి వెలుగ రత్నదీపికాది రమణీయమగుతున్న మానిత అభిషేమ
మంటపంబు. రత్నమయాలైన నెలకట్టుల కాంతల సమూహాలు, వికసించే చిగురు తోరణాల సమూహాలు ప్రతిఘటించగా చంద్రకాంతమణిమయాలైన అరుగుల మేలి కాంతులు, తెల్లని కోటల చాందినీ పరుసలతో కూడా వరి మొలకుల పత్రాలు గాలి బుట్టల విధంగా ఉప్పగా కర్పూరపు ముగ్గుల అందాలు ముత్యాల కోవలను పొంది ఉండగా భూమి ఆకాశ మధ్య ప్రదేశం వస్త్రాల విలాసాన్ని ప్రకాశింపగా రత్నదీపాలు మొదలైన వాటి చేత సుందరమవుతున్న బంగారు మంటపం ఏర్పాటు చేసి మరియు చిత్రితానేక సువర్ణ కుంభమణి ప్రకర ముకుర కస్తూరి మలయజ అగరు సుగంధ ద్రవ్య గంధ తైలామల కోద్వర్తన కషాయాది సముచిత ద్రవ్య హంసోదక తీర్థోదక పుణ్యోదయకాది సమస్త పరిశోభితంబగు అభిషేక మంటపంబునం తోడ్కొని సనుదించి కార్తికేయు విధి చోదిత న్యాయంబున కలకద్రోణ జలావగాహనాంతరంబునం చంద్రకాంతమణి పీఠాసనాధీసుంచేసి ఆ తర్వాత చిత్రితాలైన అనేక రంగుల బంగారు కొండలు, మణి సమూహాలనే అద్దాలు, కస్తూరి, చందనం, అగరు అనే పరిమళ ద్రవ్యాలు, పరిమళ తైలాలు, ఉసిరికబొడి, కషాయం మొదలైన తగిన ద్రవ్యాలు, హంసోదకం, తీర్థోదకం, పుణ్యోదకం మొదలైన అనేక రకాల పవిత్ర జలాలతో ప్రకాశించేటువంటి అభిషేక మండపాన్ని తీసుకొని వచ్చి కుమారస్వామి శాస్త్రోక్తంగా బంగారు పాత్రలో జలం చేత స్నానాలు చేయించారు. అంటే పుణ్యస్నానం. తర్వాత చంద్రకాంతమణి పీఠం మీద కూర్చోపెట్టారు. జలదముల బాసి మెరుగులు జలధారలు కొరియునట్లు శైలాగ్రములను అలి అమరసతులు నిర్మల జలధారలు కొరిసి రోలి షణ్ముఖు మీద మేఘాలు విడిచి కొండల కొనల మీద ధారగా వర్షించేనట్లుగా దేవతాస్త్రీ ఉత్సాహంగా కుమారస్వామి మీద పవిత్ర జలాలు వర్షించాయి. స్తన కుంభంబులు, పూర్ణ కుంభములు, ముక్తాకార విస్తార లంబనహారములు, వారిధారలు రుచి ప్రౌఢంబుగా పేర్మి పూనిన భూషామణి దీప్తులను వెలుగు తన్నీరాజన జ్యోతులు అంగనలోలిన్ కనకూడి శేసిరి అభిషేకంబు అంబికానందనున్. స్త్రీలు కుంభాల వంటి స్తనాలు, పూర్ణ కుంభాలతో, ముత్యాల హారాలతో, జలధారలు, అలంకారాలలో మణుల కాంతులు ప్రకాశించే హారతులు, కాంతులను కాగా వాళ్ళందరూ కలిసి కుమారస్వామిని అభిషేకించారు. తదవసరంబున సముచిత ఉచితాసన తాంబూల లేపనాంబరలంకాకృత్యలం చేసి కుమారు మణిమయ వేదికాసీనం చేసి మంగళ పాఠక గీతోద్యంబులు దిగ్ధరీకృతంబై చలంగా హరి పురాణముని పురందరాఖిల సురవరులు ఆగవ ప్రచోదిత క్రమంబున సేనాధిపాభిషేకంబు యువరాజ పట్టంబు కట్టిన. ఆ సమయంలో సముచితాలైన ఆసనం, తర్వాత దానికి కావాల్సినటువంటి ఉచిత వస్త్రాలు, తాంబూలం, ఒంటి మీద పూసే మైపూత వస్త్రాలు, మాల్యాలు అనే వాటి చేత అలంకరించి కుమారస్వామి మణిమయమైన వేదికపై ఆసీను చేసి మంగళ పాఠకుల పఠనం, గీతం, వాద్యం అనే వాటిచే
దిశలు చెవులు పడేటట్లుగా అంటే మోయేట్లుగా విష్ణు బ్రహ్మాది సకల దేవతా శ్రేష్ఠులు శాస్త్రోక్తంగా సైన్యాధిపతి పట్టాభిషేకం చేసి యువరాజ్య పట్టం కట్టిన యువరాజ పట్టాభిషిక్తుని చేసిన తరువాత ఇప్పుడు చెప్పేది మహాసరగ్ధరలో నంది చోడుడు రచన. అభిషేకానంతరం హరతుతుండు ఉరు సింహాసనాసీనుడై అత్యభిరామం వయ్య నారాయణ కమల భవేంద్రాది దేవార్చితుండై ప్రభతో పూర్వాబ్ధిలో వెల్వడి రవి మణిరుగ్భాసమానోదయాద్రి ప్రభు శృంగం వెక్కునట్లు అప్రతిహత భవాపార తేజోమయుండై. ఆ కుమారస్వామి అభిషేకమైన తరువాత గొప్ప సింహాసనం మీద కూర్చొని బ్రహ్మ విష్ణు మహేంద్రాది దేవతల చేత పూజింపబడి సూర్యుల కాంతితో మణుల కాంతుల ప్రకాశిస్తున్న తూర్పు కొండ రాజు యొక్క శిఖరాన్ని అధిరోహిస్తున్నట్టు అడ్డులేని విధంగా అపార తేజస్సుతో నిండిన వాడై ఉన్నాడు. ఇట్లు అతి రమణీయమణి మయోత్తుంగ సింహాసనాసీనుడై నిజ జననీ జనకుల ఉమామహేశ్వరుడు పురోభాగంబున పరభాగిల్లుతు అఖిల ఆమర పరివృతుండై పేరోలగంబుండి మహా అనురాగంబున ఇలా మిక్కిలి రమ్యం మణిమయం ఉత్తుంగమైన సింహాసనంలో కూర్చున్నవాడే తన తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుల ఎదుట అతిశయిల్లుతూ సమస్త దేవతలతో కూడిన వాడై నిండు సభలో తీర్చి చాలా ప్రేమతో ఉన్నాడు. ఈ చక్కని నన్నచోడిని కుమార సంభవాన్ని చక్కని అర్ధతాత్పర్య భావాలు అందించిన వారు శ్రీ దొన్నలగడ్డ మృత్యుంజయ రావుగా. జయఘంటారవరాజభక్త అతితాబ్జగ్రీవ తూణీరకద్వయ జంఘం కరికుంభపూర్ణకుచ దుర్దండోచ్చలద్భ్రూతల హయవర్మాంబర వజ్రదంత గుహుడీశాగ్యన్ సితాస్తోల్ల పన్నయన్ ప్రీతి పరిగ్రహించే సురసేనా కన్యనచ్చున్నతిన్. కుమారస్వామి జయఘంటల ధ్వని అనే ధ్వని కలది. రాజు అంటే చంద్రుడు ముఖంగా కలది. ప్రకాశించే శంఖం కంఠంగా కలది. తూణీరక ధ్వజ జంఘన్ అంబుల పుదులనే జంట అనే పిక్కలు కలది. కరికుంభ పూర్ణ కుశన్ ఏనుగుల కుంభస్థలాలనేటువంటి నిండు సన్నులు కలది. హయ వర్మ అంబర గుర్రాల కవచాలనే వస్త్రాలు కలది. వర్మ అంటే కవచము, అంబరమన్ అంటే కవచమనే వస్త్రం కలది. వజ్రదంతన్ వజ్రాలనే దంతాలు కలది. శివ అస్త్ర ఉల్లసత్ నయన్ వాడి బాణాలైన వెక్కిలి ప్రకాశించే కళ్ళు చూపులు కలది. శివ అంటే వాడి అనర్థం. అలాగే అగు సురసేనా కన్యన్ దేవసేన అనే కన్యన్ సురసేన దేవ సురసేన అంటే సుర అంటే దేవ సేన ఆమె అతని భార్య పేరు దేవసేన. దేవసేన అనే కన్యన్ ఈశాజ్ఞన్ ఈశ్వరుడి యొక్క ఆజ్ఞన్ అనుమతి చేత అతి ఉన్నతి ఔన్నత్యంతో పరిగ్రహించాడంటే స్వీకరించాడు. అంటే దాంతోపాటు సందట్లో సమయమియాని పెళ్లి కూడా చేశారు దేవసేన నీచి. కుమారస్వామి జయఘంటల ధ్వని అనే ధ్వని కలది. ప్రభువు సేనాముఖంగా కలది. ప్రకాశించే శంఖం కంఠంగా కలది. అమ్ముల పొదుల జంట అనే పిక్కలు కలది. ఏనుగుల కుంభస్థలం అనే పూర్ణస్థనం కలది. ధనుస్సులైన
పైకి చలించే బొమ్మ తీగలు కలది, అంటే కనుబొమ్మ. గుర్రాల కవచాలనే వస్త్రాలు కలది, వజ్రాలనే దంతాలు కలది. వాడి బాణాలనే మిక్కిలి ప్రకాశించే చూపులు కలది. అయిన సురసేన అంటే దేవ సైన్యం అనే కన్యను శివుడి ఆజ్ఞ చేత మిక్కిలి ఉన్నతితో స్వీకరించాడు. పెళ్లి కాదు, ఇక చెప్పు. కన్య దేవ సైన్య సేన అంటే దేవసేన కదా ఆవిడ పేరు. కనుక ఆ దేవసేనడు దేవతా సైన్యం అనే కన్యను స్త్రీని స్వీకరించింది. ఇట్లు అవయవంబులం తారకు నిర్జించి తమ్ము నిఖిల భువన సామ్రాజ్య పదవియన్ సుప్రతిష్ఠులం చేయపూని మహేశ్వర అనుమతంబున మహాసేనుడు సేనాధిపత్యం సేకునుడు అత్యుత్సవంబున. ఇదివరకే ఇంద్రుడు మొదలైన వాళ్ళు చెప్పినట్లుగా కోరి జయఘంటాది సేనాంగంతో తారకాసురుణ్ణి ఓడించి తమన్ని సకల భువన సామ్రాజ్యాధిపత్యమైన బాగా స్థిరపడేటట్టుగా వాళ్ళని చేయటానికి పూనుకొని పరమేశ్వరుడి ఆజ్ఞ చేత కుమారస్వామి సేనానాయకత్వాన్ని స్వీకరించగానే చాలా వేడుకతో కులజుడై విక్రమ బలవంతుడగు రాజు బడసిన దేశంబు ప్రజయుబోడు సదమల సంపూర్ణ చంద్రోదయంబున రమణీయమగుతున్న రాత్రిబోడు ఉరు సత్యుడగు మహాయుధాధిపతి కూడి తలరు వన్యేభ బృందంబు బోడి నాయక జ్యుతిక్రాలు నాయకమణి తోడ వడగూడి పొలుపారు తొడవ పోలే. ఆ మహేశ్వర తందలు అనుపమాన శక్తి సంపన్ను అనివార్య శౌర్యుడు తనకు తగిన సేనానిగని పేర్మి మిగిలి వెలిగే అమరవల్లభుడు ఆదిగా అమరగణము. దేవేంద్రుడు మొదలైన సమస్త దేవతల సమూహం కులీనుడైన పరాక్రమం కలవాడైన రాజును పొందిన దేశం ప్రజలు లాగా అంటే మంచి రాజు తమకు పాలకుడిగా ఉన్న ప్రజలు ఎంత ఆనందంగా ఉంటారో నిర్మలం సంపూర్ణమైన చంద్రోదయాన్ని సుందరమైన రాత్రిలాగా గొప్ప బలంకల గజరాజుతో కూడి ఒప్పేటువంటి వనగజ సమూహంలో శ్రేష్టమైన కాంతితో ప్రకాశించే హారమధ్యమణితో కూడి అందమైన ఆభరణల నిరుపమాన శక్తి సంపన్నుడు అనివార్య శౌర్యుడు అయిన ఆ పరమేశ్వర నందనుడైన కుమారస్వామిని పొంది గొప్పతనం అతిశయించగా ప్రకాశ్ నాకు గొప్ప సేనానాయకుడు వచ్చాడు అని ఆనందపడ్డాడు దేవేంద్రుడు. అదే అనమాట. తదవసరంబులన్ పరమేశ్వరుడు శక్త్యాజనేక రాజ చిహ్నంబుడు దివ్య శస్త్రాస్త్రంబుడు హస్యస్పర్ధ పదాతి చతుర్బల బలంబుడు దయశేష మరియు పార్వతి వజ్రమయ వర్మ భర్మమయ మయూరవాహక కుక్కుట ధ్వజ ధవళాతపత్ర పంచమహాశబ్దాజకేక రాజ చిహ్నంబుడు దయశేష అంతన్ పరమేశ్వరుడు లక్ష్మీశ్వర గణేశ్వర సహాయులంగా నియమించి తారకు నిర్జించి మరలా రక్షించునది అని అనేక ప్రకారంబుల కుమారు వీలు కొలిపిన మహాప్రసాదంబని హరి గిరిజల వీడ్కొని సురసేనలను గైకొని పట్టాభిషేకం అవ్వడమే డ్యూటీలోకి దిగిపోయాడు గురుడు. గురుడు అంటే గురు గుహ అంటాడు కదా పాపం. అట్లా ఆ సమయంలో పరమేశ్వరు శక్తి మొదలైన అనేకమైన రాచరికపు గుర్తులు దివ్యాలైన శస్త్రాలు అస్త్రాలు ఏనుగులు
గుర్రాలు, రథాలు, కాల్బంటులు మొదలైనవి సేనలు ఆయనకు సమర్పించారు. అలాగే పార్వతి వజ్రమయ కవచం ఇచ్చి, సువర్ణమయ మయూర వాహనం ఇచ్చి, కోడి పడగ ఇచ్చి, తెల్ల గొడుగు ఇచ్చి, పంచమహాశబ్దాలు మొదలైన అనేక రాజరికపు గుర్తులను దయచేసి అప్పుడు పరమేశ్వరుడు విష్ణువు ప్రమథ గణనాయకుల సహాయులుగా నియమించి తారకుణ్ణి ఓడించి దేవతలను రక్షించమని అనేక విధాలుగా కుమారస్వామిని పంపగా అది మహాప్రసాదమని పార్వతీ పరమేశ్వరులను నమస్కరించి వీడ్కొలిపి దేవసేనలను తీసుకొని బయలుదేరాడు. ఏం చేశాడో రేపటి నుంచి తెలుసుకుందాం. స్వస్తి.